నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నేను సుమిత్ర. భారతీయ సనాతన ధర్మం విశ్వాసాన్ని అల్లుకున్న మర్రి వృక్షం లాంటిది. సనాతన ధర్మంలో భారతీయ సంస్కృతి, తత్వచింతన, సైన్స్, శాస్త్రీయ విధి విధానం వెరసి నమ్మకాలుగా కొన్ని వేల సంవత్సరాల నుండి మన సభ్యతలో భాగమై మన జీవితాలతో పెనవేసుకుని ఆయుర్వేద వైద్య విజ్ఞానం పరంపరగా మనకు అందింది. ప్రతినిత్యం మార్పు చైతన్యానికి వలె వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఎండి మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు టాపిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి ముందు ఫస్ట్ సనాతన ధర్మానికి ఆయుర్వేదానికి ఉన్న సంబంధం ఒకసారి చెప్పండి. వాస్తవానికి ఇటీవల కాలంలో చాలా వరకు సనాతన ధర్మం ఏంటి అని ప్రజల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది. సనాతన ధర్మం అంటే కొన్ని వేల సంవత్సరాలలో నుంచి భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి ఒక ధర్మము, పద్ధతి, నీతి, న్యాయము, శాస్త్రీయ చింతన అని అర్థం వాస్తవానికి. సో ఈ సనాతన ధర్మం అనేటటువంటిది ఒక సభ్యతగా, శాస్త్రీయ చింతనగా, సో వైద్య విధానంగా వచ్చింది. సో ఇది బేస్డ్ ఆన్ చెప్పాలి అంటే భారతీయ తత్వ చింతన పైన ఆధారపడింది. నువ్వు నేను ఒకటి అనేటటువంటి ఒక ఫిలాసఫీ ఏదైతే తాత్విక ఫిలాసఫీ ఉందో, అంటే శివుడు చెప్పినటువంటి ప్రవచించినటువంటి శైవ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ శైవ ఫిలాసఫీలో నుంచే ఆయుర్వేదం యొక్క సైన్స్ అనేటటువంటిది ఉద్భవించింది. సో మనకు ఇటీవల కాలంలో ఉండేటటువంటి శైవ సాంప్రదాయం అనేటటువంటి లకులిష శైవము, తర్వాత పాశుపత శైవము, ఇట్లాంటి శైవాల్లోంచి అనేక రూపంలోకి మారి ప్యూర్ శైవము, అద్వైతం ఏదైతే ఉందో కాశ్మీర్ శైవంగా ప్రచారం జరిగింది. అది శంకరాచార్యుల తర్వాత వెలుగులోకి వచ్చింది. బౌద్ధ మతాన్ని వెనక్కి నెట్టడంలో గణనీయమైన పాత్ర పోషించింది. ఇదే సనాతన ధర్మం అనేటటువంటిది ఈరోజు అందరూ ప్రవచించేటటువంటి విషయం. ఈ సనాతన ధర్మం అనేటటువంటిదే బేస్డ్ ఆన్ రేషనాలిటీ. సో ఆయుర్వేదం అనేది ఎంపెరికల్ సైన్స్ కాదు, అది కూడా శాస్త్రీయమైంది, ఇంగ్లీష్ వైద్యం కన్నా భిన్నమైంది అని చెప్పడానికి దిస్ ఈస్ ది రీజన్. ఓకే సార్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అసలు ఎందుకు వస్తాయి? ఏ లక్షణాల ద్వారా వీటిని గుర్తించాలి? ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి మానవ మనుగడ అయినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఈ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఎందుకంటే నేచర్లోని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. సో ఏమాత్రం చెమ్మదనం ఉన్నా కానీ, సో నిషిద్ధ ప్రాంతాలు, చంకలు కానీ, గజ్జలు కానీ, శరీరం యొక్క మడతలు కానీ, మెడ ప్రాంతం కానీ ఎక్కడైతే నిరంతరము చెమ్మ తగులుతూ ఉంటుందో, చేతులు వేర్లు పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా, ఎప్పుడు చెమ్మదనంగా ఉన్నా కానీ, చేతుల గోర్ల మధ్యలో కానీ, చేతుల యొక్క వేళ్ళ యొక్క మధ్య భాగాల్లో కానీ, ఇట్లాంటి ప్లేసెస్లలో చెమ్మదనం ఉన్నప్పుడు, నిరంతరంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పనిచేసినప్పుడు, సో ఎక్కువగా నెగ్లెక్ట్ చేయబడేటటువంటి ఏరియాసు చెమ్మదనానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు ప్రధానంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. ఇది కూడా ఆయుర్వేద వైద్య గ్రంథాలలో ఈ వ్యాధుల గురించి, చర్మ వ్యాధుల్లో భాగంగా ప్రధానంగా ఈ వ్యాధి గురించి కూడా చెప్పడం జరిగింది. సార్, వ్యాధి నిర్ధారణ ఎలా తెలుసుకోవాలి? సింపుల్ అండి. సో ఈ ఫంగల్ స్క్రేపింగ్స్ అంటారు. ఆ భాగాలను ముక్కలుగా తీసుకొని సో మైక్రోస్కోపీలో ఎగ్జామినేషన్ పంపిస్తాము. దాంట్లో ఫంగల్ బాడీస్ ఉన్నాయా లేదా నిర్ధారణ చేసి సో ఈ వ్యాధిని నిర్ధారించడం జరుగుతుంది. సో ఆయుర్వేద వైద్య విధానంలో కూడా వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది చాలా వరకు అందరూ అనుకుంటారు, ఆయుర్వేదంలో టెస్టులు ఉన్నాయా, ఆ కాలంలో ఇది ఉందా, ఆ కాలంలో తెలుసా, చాలా మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఆ కాలంలో కూడా చాలా విషయాలు జరిగాయి. మనం అవి తెలుసుకోకుండా ఊరికేనే ఆయుర్వేద వైద్యం పైన బట్ట కలిసి మీనేసిస్తాం. వాళ్ళకి ఇది తెలియదు, వాళ్ళకి అది తెలియదు, అది ఇది అని మాట్లాడతాం. సో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తాయి. మరి ఇన్ని మార్పులు వచ్చాయి, ఇన్ని యాంటీబయాటిక్లు కనిపెట్టారు, ఇన్ని ఫంగల్ సంబంధించిన యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్ కనిపెట్టారు, అన్నీ కనిపెట్టారు. మరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు తగ్గట్లేదు ఇంగ్లీష్ డాక్టర్లు చెప్పొచ్చు కదా, మీరు కూడా చెప్పండి మరి.
సో మాట్లాడతాం మనం ఏందో ఆయుర్వేదం వెనకబడింది అనేటటువంటి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలోకి అలోపతిక్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ నెట్టేసాయి కాబట్టి మనం అట్లా ఫీల్ అవుతున్నాం. వాళ్ళకేం తెలుసులే. ఈ రోజుల్లో 2వ క్లాస్ చదివినటువంటి వాళ్ళు 5వ క్లాస్ చదివిన వాళ్ళు బోల్డంతమంది పొలిటీషియన్స్ అయ్యి రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏమందాం? ఆయన ఏం చదువుకోలేదు కదా. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడా, ఆయన ఉస్మానియాలో చదువుకున్నాడా, ఆయన కదా పలానా యూనివర్సిటీలో చదువుకున్నారని మనం అంటున్నామా, అడుగుతున్నామా? ఆ విషయాలన్నీ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆయుర్వేదం మాత్రం వెనుకబడిందని అంటే మాత్రం నమ్ముతాం అన్నట్లు. మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు, నమ్మేవాడి కన్నా ఉండాలి కదా. పెట్టనమ్మ ఎట్లాగో పెట్టే డాష్ ఏమైంది అని అన్నట్లు మాట్లాడమ్మ ఎట్లాగో మాట్లాడితే వినేవాడికి ఉండాలి కదా కొంచెమైనా బుర్ర. ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాం అని. ఆయుర్వేదం విషయం వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు తగుదునమ్మా అనుకుంటూ ముందుకు వచ్చేస్తారు అన్నట్లు. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయుర్వేదం వాళ్ళు ఏంటండి వేస్ట్ అండి అని అన్నాడు. ఏం సార్ ఎట్లా మీరు మాట్లాడకండి సార్, వాళ్ళు వేస్ట్ అంతే. ఎట్లా మాట్లాడతారు వేస్ట్ అని నాకు అర్థం కాదు. సో BA-MS అనేటటువంటిది దాదాపు 4.5 సంవత్సరాలు చదువుకుంటారు, 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ చేస్తారు. ఇప్పుడు లేటెస్ట్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 10th తర్వాతనే ఆయుర్వేదాన్ని ప్రీ ఆయుర్వేద కోర్స్ అని పెడుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 6.5 years కోర్స్ అన్నట్లు. ఇప్పుడు 6.5 years 7 years కోర్స్ అన్నట్లు ఇప్పుడు ఆయుర్వేదం అంటే. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మార్కెట్లో కూడా ఇంకా పెనిట్రేట్ కాలేదు, నేను చెప్తున్నాను. సో అంటే ఆయుర్వేదం పైన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒక నిశితమైన విధి విధానాన్ని, ఆయుర్వేదాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని శతవిధాలా కృషి చేస్తున్నారు. ప్రజలు ఇంకా ఈ బూజు పట్టినటువంటి ఏదో పిడత ఆలోచనలు కొంచెం మానేస్తేనే బాగుంటుంది. ఇంకేదో ఆయుర్వేదం అంటే ఏదో ట్రైబల్ వైద్యం, ఆయుర్వేదం అంటే ఏదో అంతే కదా, వాళ్ళు ఏం చేస్తారు ఆకులు వాళ్ళు నూరేసేసి వెల్లుల్లి కారంతో తినమంటారు. ఇది ఏదో ట్రైబల్ పాకెట్స్లలో చెప్పేదాని కింద మాట్లాడితే కుదరదు. ఏదో దింసానాట్యం చూసి భరతనాట్యం ఇట్లా ఉంటుంది, కూచిపూడి ఇట్లా ఉంటుంది అంటే కుదరదు వాసు. కొంచెం అన్నా మీరు ఆలోచన కొంచెం పరిధి పెంచుకోవాలి. దాదాపు అంటే గడిచిన నెల యొక్క 29వ తారీఖు నాడు ఆయుర్వేద దివస్ అని జరుపుకున్నాం, భారతీయ ఆయుర్వేద దివస్ జరుపుకున్నాం. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు, మరొకసారి చెప్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు ఆయుర్వేద డేని, ధన్వంతరి సెలబ్రేషన్స్ జరుపుకున్నాయి. సో కాబట్టి ప్రపంచం చాలా శరవేగంగా మారుతుంది. కోవిడ్ తర్వాత మనకు కనిపించిన ఎన్నో దేశాలు ఆయుర్వేద వైద్యాన్ని హక్కున చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాయి. కాబట్టి కొంచెం మారినటువంటి డైమెన్షన్స్లో ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్లు ఖాళీగా లేరు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులతోని ఆయుర్వేద వైద్యులుగా ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నారు. చాలా మార్పులు, అన్బిలీవబుల్ మార్పులు వస్తున్నాయి. దేశంలో మనం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎలా ఉందో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్ అని కూడా స్టార్ట్ అయ్యి చాలా కాలం అయిపోయింది చెప్తున్నాను. కాబట్టి మీరు ఆయుర్వేదాన్ని తక్కువ చూస్తే మీకే నష్టం. నిజం తెలుసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఆయుర్వేద వైద్యులు కూడా వ్యాధిని నిర్ధారణ చేస్తారు, వ్యాధిని నిర్ణయం తీసుకుంటారు, వ్యాధిని నిర్ధారణ చేయడంలో ఆధునిక పద్ధతులను కూడా పాటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ ధన్వంతరి డే సెలబ్రేషన్స్ జరిగాయి. వాటిని మన హైదరాబాద్లో ఉండే క్షేత్ర హోటల్లో సో వ్యాప్ విశ్వ ఆయుర్వేద పరిషత్తు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమానందరావు గారు, తర్వాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ స్టేట్ లీడర్ చాలా పెద్ద మనుషులు వారు కూడా వచ్చారు. వీళ్ళందరి యొక్క సారథ్యంలో ఈసారి హైదరాబాద్ మహానగరంలో దాదాపు 250 మంది ఆయుర్వేద వైద్యుల సమక్షంలో ధన్వంతరి డే సెలబ్రేషన్ జరిగాయి. ఆ ధన్వంతరి డే క్షేత్ర హోటల్లో జరిగాయి. వాటిని గురు ఆయు కేర్ డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు, శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేశారు. చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆయుర్వేద వైద్యులందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. సో చాలామంది అద్భుతమైనటువంటి వైద్యం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద వైద్యులు కూడా ఇంగ్లీష్ వైద్యుల మాదిరిగానే ఇంగ్లీష్ వైద్యుల కన్నా భిన్నంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు అన్న విషయాన్ని సుస్పష్టంగా మీకు వివరిస్తున్నాను. దయచేసి మీరందరూ మారిన నేపథ్యంలో మీరు కూడా మారే ప్రయత్నం చేయండి. అలాగే సార్, అసలు ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సింపుల్ లాజిక్ అండి. సో అత్యంత పురాతన కాలంలో కూడా ముఖ్యంగా ఈ కోడి లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో చరక సంహితలో, సుశ్రు సంహితలో, వాక్పడ సంహితలో, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం ఇట్లాంటివన్నిటిలో కూడా ఉండేటటువంటి ఎన్నో అనేకమైనటువంటి రహస్యాలన్నీ బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఏదైతే మనకు ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి మనకు వ్యాప్తి చెందేటటువంటి వ్యాధులలో ఈ ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి సో ముఖ్యంగా మనం పడుకునేటటువంటి బెడ్షీట్లు నిరంతరము ఒక టైం బౌండ్ పీరియడ్లో వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్నానం చేసిన తర్వాత ముఖ్యంగా చంకలు, గజ్జలు, నిషిద్ధ ప్రాంతాలు తర్వాత ఇవన్నీ కూడా చక్కగా తోముకొని ఆరేటటువంటి విధంగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారానికి 1 రోజు 2 రోజుల్లో పూర్వం రోజుల్లో నలుగు పెట్టుకునేవాళ్ళు. నలుగు అంటే ముఖ్యంగా ఈ బావంచాలు కానీ తర్వాత శనగపిండి కానీ పెసరపిండి కానీ సో ఇట్లాంటి వాటిల్లో బావంచాలు కలుపుకొని ఖర్జూరాలు, గంధ ఖర్జూరాలు వేసుకొని కలుపుకొని అంటే ముఖ్యంగా అందరికీ తెలిసింది సున్నిపిండి అంటారు. ముఖ్యంగా ఒంటికి బాగా నూనె పెట్టేసుకొని మర్దన చేసుకొని పూర్వం రోజుల్లో ధన్వంతరి తైలం కానివ్వండి లేకపోతే సింపుల్ నువ్వుల నూనె కానివ్వండి ఆవ నూనె కానీ ఒంటికి పెట్టుకొని మర్దన చేసుకునేవాడు. మర్దన చేసుకొని సున్నిపిండిని ముఖ్యంగా కొంచెం నీళ్ళలో కలిపేసుకొని నానబెట్టుకొని ఆ పిండిని ఒంటికంతా రాస్తూ మొత్తం మాలిష్ చేసుకునేవాడు. ఒంటి మీద ఉన్నటువంటి నల్ల మట్టి తర్వాత నూనెతో ఉండేటువంటి భాగాలంతా కూడా పొట్టులాగా సన్నగా బయటికంతా వెళ్ళిపోయేది అన్నట్లు. సో మనకు ఒంటికి కూడా ఒక మసాజ్ చేసినట్టుగా అయ్యేది. సో ముఖ్యంగా మనకు శరీరం నిగనిగలాడుతూ నీట్గా ఉండి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు పూర్వం. సో ఇట్లాగా పూర్వం రోజుల్లో శరీరానికి ఎంతో కేర్ తీసుకునేవాళ్ళు. సో కాబట్టి ఆ రోజులలో ఇన్ఫెక్షన్స్ అనేటువంటి చాలా తక్కువ. ఈ రోజుల్లో మనం ఇంత కేర్ తీసుకొని ఇంత జాగ్రత్తగా ఉన్నా కానీ చర్మ రోగాలు చాలా వరకు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చర్మం అనేటటువంటిది దాని యొక్క పటిష్టతను మనం కాపాడలేకపోతున్నాం. సో ఇంటర్నల్గా ఒక రకంగా శరీరంలో వచ్చే మార్పులు దోహదం చేస్తున్నాయి, బయట నుంచి కూడా మనం దానికి కేర్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే శరీరం పైన తిష్ట వేసుకొని కూర్చొని శరీరం అంతా పాకే సందర్భాలు ఉంటాయి. చాలా వరకు ఏమిటంటే ఇట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత తగ్గిపోతుందిలే అనుకుంటూ ముందు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అసలు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి తగ్గట్లేదు. స్టిరాయిడ్స్ రాతే అప్పటి మందం ఏదో అట్లా తగ్గినట్టు కనిపిస్తుందా, మళ్ళీ స్టిరాయిడ్ వదిలేసిన వెంటనే మళ్ళీ జుమ్ అనుకుంటూ వచ్చేస్తుంది. సో నా 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గట్లేదు. కొంచెం తగ్గి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా సరేలేండి ఇది ఏమీ మనని ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఉండనివ్వండి మనతో పాటు పడుంటుంది, ఏదో కరవని కుక్కలాక ఏదో పడి ఉంటుంది మనతో పాటు ఉండని అని మనమే సర్దుబాటు చేసుకుంటాం. ఒకసారి ఒక పెద్దావిడకు 25 ఒక అలోపతిక్ డాక్టర్ యొక్క కూతురు అన్నట్లేదు, ఆమెకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ 25 సంవత్సరాల నుంచి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందంట. నాకు అప్పుడు నేను ఫైటింగ్ టఫ్ విత్ ఫంగస్ అని నేను ఒక కేస్ స్టడీ రాశాను ఇండియన్ ఎక్స్ప్రెస్కు. అది చదివి యావయ్యా నువ్వు తగ్గిస్తానంటేనే వస్తానయ్యా, లేకపోతే నేను రానయ్యా, 25 సంవత్సరాల్లో చూసి అలసిపోయాను అని చెప్పిందాడు. అప్పుడు నేను ఏం చేశానంటే సరే అమ్మా తగ్గిస్తాను రండి, నాకు 1 రోజులలో రిజల్ట్ కనిపించాలంది. సరే అమ్మా నేను 1 రోజుల్లో రిజల్ట్ ఇస్తాను రా. వచ్చిన తర్వాత ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ దాంట్లో పుళ్ళు పడి చీము పట్టి తర్వాత అంతా కూడా ఏంటంటే రసిగాడుతున్న దశలో వచ్చింది. 1 రోజులలో అన్నట్టుగా ఒక కషాయం ఇచ్చాను. ఆ కషాయం తాగిన వెంటనే ఆ ఏదో ఎక్కడి నుంచి చీము కారుతుందో రసి కారుతుందో అదంతా కూడా డ్రై అయిపోయింది. ఆవిడ అట్లా ఒక 3 సంవత్సరాలు వాడిన తర్వాత ఆల్మోస్ట్ 90% తగ్గింది. ఇదే మాదిరిగా ఒక 5-6 మెంబర్స్ కూడా అదే హిస్టరీ కలిగి దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. సో బ్రహ్మాండంగా తగ్గింది. ఇంకొక సందర్భంలో ఒక కుర్రవాడికి చేతి పైన సో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. చూడ్డానికి అసహ్యంగా ఉంది సార్, ఎప్పుడు గోక్కుంటూ ఉండాలంటే కష్టంగా ఉంది, నేను గోల్డ్ స్మిత్ను పని చేసుకోలేకపోతున్నా అని నా దగ్గరికి వచ్చాడు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాడు యంగ్ ఉన్నాడు, తొందరగా వచ్చింది కాబట్టి జస్ట్ 1 మంత్లో స్కార్ మాత్రమే కల్పించి మొత్తం అంతా డిసప్పేర్ అయినట్లుగా అయిపోయింది. సో ఆయుర్వేదంలో ఇంత వేగంగా పనిచేసేటటువంటి చక్కని ఎలాంటి ఇబ్బంది కలిగిన మాలిక్యూల్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదం అనేటటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. ఉపశమనంతో పాటు చికిత్స కూడా ఇచ్చేటటువంటి ఒక కాన్సెప్ట్ ఆయుర్వేదానికి ఉంది. కాబట్టి ప్రజలు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ముందు సో నివారణోపాయాలను చూసుకుంటూ వచ్చిందంటే వెంటనే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే చిటికలో బ్రహ్మాండంగా తగ్గిస్తారు. కాబట్టి మీరు ఈ మారిన నేపథ్యంలో ఆయుర్వేద వైద్యుని
చిన్న వాటికి చిన్నగా ఉన్నప్పుడే, కొద్దిగా ఉన్నప్పుడే మీరు కనుక ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందుతారు. ఒకసారి తగ్గిన తర్వాత ఆయుర్వేద మందులు వాడితే మళ్ళీ లైఫ్లో వచ్చే ప్రసక్తే ఉండదు. ఓకే సార్, మరి మీ దగ్గర ఎలాంటి చికిత్సా విధానం ఉంటుంది? అంత తొందరగా క్యూర్ అయిపోతుందా? సో మా దగ్గర బిగినింగ్ స్టేజ్లో వచ్చినట్లయితే ఇందాక చెప్పినట్టుగా సో ఆయుర్వేద వైద్యంలో నిశితంగా పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేస్తాము. ఇంకా కూడా ఆయుర్వేద వైద్యుల యొక్క విశిష్టత ఏమిటి అంటే సో శరీర ధర్మం ఏమిటి, వాతధర్మమా, పిత్తధర్మమా, తర్వాత కఫధర్మమా, ఈ కాన్స్టిట్యూషనల్ అని చాలామంది చెప్తారు. కానీ అసలు ఆయుర్వేద వైద్యునికి ఉన్నటువంటి నాలెడ్జ్ బయట ఎవరికీ లేదు. ఏ సిస్టమ్ కూడా లేదు, ఏ సిస్టమ్ కూడా అంత కెపాసిటీ లేదు. ఆయుర్వేద వైద్యుడైతే కాన్స్టిట్యూషనల్ వైద్యం చేయగలరు. శరీర ధర్మాన్ని బట్టి ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా ఉండాలి, ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయం పైన నిశితంగా సంపూర్ణంగా లోతుగా అధ్యయనం చేసి చెప్పగలుగుతాడు. కాబట్టి సో మేము ముఖ్యంగా మా సంస్థలో భాగంగా ఈ వైద్య విధానాన్ని ఒక నిశితంగా రేషనల్గా ఒక సిద్ధాంతపరంగా కాకుండా పేషెంట్కు తగ్గే కోణాల నుంచి ఎట్లా పనిచేస్తుందనే విషయాన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పెట్టాం. కాబట్టి సో బిగినింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే సో వెంటనే చాలా తొందరగా టైం బాండ్ పీరియడ్లో తగ్గుతుంది. క్రానిక్ అయి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు హిస్టరీ కనుక ఉన్నట్లయితే టైం తీసుకుంటుంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. ఓపికగా మందులు వాడాలి. సరే కఠినమైనటువంటి నియమాలు, వంకాయ తినకు, గోంగూర తినకు, తర్వాత చేపలు తినకు, అది తినకు, ఇది తినకని అందరూ ఏదో చెప్తారు. కానీ వాస్తవానికి ఆయుర్వేదంలో అట్లాంటి కఠినమైనటువంటి నియమాలు అనేవి లేవు. అలాగే సార్, దీనికి వమన విరేచన కర్మలు చేస్తారు అంట కదా, అసలు అదేంటి? అంటే జనరల్గా ఏంటంటే ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే శరీరంలో దోషాల యొక్క ఉధృతిని, శరీరంలో ఉన్న టాక్సిన్స్ను తీసేయడానికి ముఖ్యంగా పంచకర్మ విధి విధానాన్ని మనం పాటిస్తాం. కానీ సో అన్ని విషయాలలో ఈ పంచకర్మ విధానాన్ని చేయాలి అన్నట్లయితే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పైగా వచ్చే రిజల్ట్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ పేషెంట్స్ అందరూ బాగా క్రానిక్ అయ్యేసి వస్తారు కాబట్టి ఇట్స్ ఎ కాస్ట్లీ అఫైర్. దీనికన్నా సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏమిటి అంటే మనకు ముఖ్యంగా చాలా చక్కని కెమికల్ ఔషధాలు ఆయుర్వేదంలో రసౌషధాలు ఉన్నాయి. అవి చాలా చాలా చక్కగా పనిచేస్తాయి. చాలామంది వైద్యులు వివిధ కారణాల వల్ల తెలియకనో లేకపోతే అవగాహన లేకునో వాళ్ళు వాడట్లేదు. కానీ అట్లాంటి ఔషధాలు వాడినట్లయితే సో నిజంగా చెప్పాలి అంటే పంచకర్మ యొక్క విధానము కొంచెం సంక్లిష్టమైనది, కాస్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ భవన విరేచనాలు చేయాలంటే ఈ రోజుల్లో పేషెంట్లు కూడా అంత టైము, అంత వ్యవహారము దానికి పెట్టగలిగినంత స్థాయిలో లేరు. కాబట్టి సో అంతకన్నా తక్కువ ఖర్చుతో కేవలం మందులతో తగ్గించుకునేటువంటి విధి విధానాన్ని డెవలప్ చేస్తాం. ఇది చాలా సమర్థవంతమైంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి సో అలా ట్రీట్మెంట్ తీసుకొని అలా నార్మల్గా ఇంగ్లీష్ వైద్యం మాదిరిగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో అక్కడ తగ్గదు, ఇక్కడ తగ్గుతుంది, అంతే తేడా తప్ప ఏమీ లేదు. సో చాలా కాస్ట్ తక్కువతో కూడినటువంటి చికిత్స అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంది. సార్, ఒక మంచి కేస్ స్టడీ వివరించరా? నేను చాలా కేసెస్లలో చూస్తాను. ఇందాక నేను చెప్పాను, ఒక కుర్రాడు చాలా కాలం క్రితం చేతి పైన ఎలా ఉందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నిరంతరం గోకుతూ ఉండేవాడు అన్నట్లు. ఆ పిల్లవాడు యంగ్, కొంచెం 20-22 ఇయర్స్ ఉన్న పిల్లవాడు. సో జస్ట్ ఓన్లీ ఐ రోట్ ఓన్లీ 1 మెడిసిన్, అంతే. ఇంక 100 మందులు లేవు, ఒక మందు రాశాను. సో 3 months తర్వాత స్కార్ ఒకటే మిగిలింది, శుభ్రంగా తగ్గిపోయింది. ఇంకా వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు ఆయుర్వేదం అంటే ఇంగ్లీష్ వైద్యుల దగ్గర తిరిగి ఇంకా ఆయన వల్ల కాకపోతే ఇంకా అప్పుడు ఎవరో స్ట్రాంగ్గా నాయనా అక్కడికి వెళ్తే తగ్గుతుంది అని అన్నప్పుడు మాత్రమే ఆయుర్వేదానికి వస్తున్నారు. సో దయచేసి ఈ ట్రెండ్ను మార్చండి. ఒక్క అవకాశం ఆయుర్వేద వైద్యునికి ఇవ్వండి, వాళ్ళు ఏం చేస్తారో చూడండి. నేను చెప్తున్నాను, హైదరాబాదులో ఉద్దండ పండితులైనటువంటి ఆయుర్వేద వైద్యులు ఉన్నారు, చెప్తున్నాను. సో మీరు ఒక మహేష్ బాబుని చూస్తున్నారు కాబట్టి మీకు కనిపిస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో ఒక అవకాశం ఆయుర్వేద వైద్యునికి ఇచ్చినట్లయితే అద్భుతమైన ప్రయోజనం చూపిస్తారు. సో మీరు ఈ పంచకర్మలు అవి ఇవి అంటే జస్ట్ డిస్కార్డ్. సరే మాకు పంచకర్మలు లేకుండా మీరు మందులు రాయని అడగండి. ఎందుకంటే పంచకర్మలు చాలా కాస్ట్లీ, టైం టేకింగ్ ప్రాసెస్. అవన్నీ కూడా ఆ వమనాలు, విరేచనాలు అవి చేస్తే తగ్గుతుంది, అది చేస్తేనే తగ్గుతుంది అనడానికి ఏమీ లేదు అక్కడ. అంతకన్నా భిన్నమైనటువంటి చికిత్సా పద్ధతులు చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? సో కాబట్టి
పంచకర్మలే అవసరం లేదు, అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా తగ్గించుకునేటటువంటి మార్గాలు కోకొల్లలుగా ఆయుర్వేదంలో ఉన్నాయి. సో నేను చాలా నా విశిష్టమైన అనుభవంతో చూశాను. ఇంకొకటి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అని ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. ఆవిడ కూడా ఆల్మోస్ట్ మోకాలు కింద నుంచి పాదం దాకా దాదాపు ఒక 4 సెంటీమీటర్ల మందంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ దట్టిగా పట్టుకుంది. ఆవిడ దాదాపు 5 సంవత్సరాలు నా దగ్గర సిన్సియర్గా వాడింది. మహేష్ బాబు గారు, నేను 500 మాత్రమే ఖర్చు పెట్టుకోగలను, నాకు అంతలోనే మందు ఇవ్వండి, దయచేసి మీకు ప్రతిసారి కన్సల్టేషన్ కూడా ఇవ్వలేనని చెప్పింది. పద్మారావు నగర్ నుంచి ఆవిడ వచ్చేది. సో ఆవిడకు నేను 500 రూపాయలకి మందులు ఇచ్చాను. ఖచ్చితంగా 99.99% మొత్తం తగ్గిపోయి నార్మల్ స్కిన్ వచ్చి ఆ చర్మం పై నుంచి చెమట కూడా వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నా 30 సంవత్సరాల విశిష్టమైన అనుభవం చూశాను. చేతులపైన వచ్చేటటువంటి గోర్ల చుట్టూ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గజ్జల్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మెడ ప్రాంతంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మడతల కింద వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇంకా జననేంద్రియాల పక్కన వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ అద్భుతంగా, పరమాద్భుతంగా, అద్భుతంగా తగ్గినటువంటి సందర్భాలు నేను కళ్ళతో చూశాను. ఇక్కడ ఎక్కడా కూడా వమన విరేచనాల అవసరం లేకుండా అత్యంత వేగంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసిన దాఖలాలు శ్రీ గురు ఐ కేర్కి ఉంది. కాబట్టి శ్రీ గురు ఐ కేర్ అనేది ఈరోజు ఫార్మా కంపెనీ కిందకి అవతరించింది. అలాగే సార్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో తినకూడనివి ఏంటి? వంకాయ, గోంగూర ఇవి తినకుండా ఉండాలా అని అంటారు, అని జనం అంతా అనుకుంటారు. ఆయుర్వేద వైద్యుడు అంటే అమ్మో అది తినొద్దు, ఇది తినొద్దు. ఆయుర్వేద వైద్యుడు అనగానే ఫస్ట్ పెట్టుకునేటటువంటిది ఏంటంటే, ఏమండి నేను వంకాయ తింటానండి, నేను కొంచెం చేపలు తింటానండి, తర్వాత గోంగూర తింటానండి, పచ్చళ్ళు తింటాను, ఏం కాదు కదా. మళ్ళీ వెళ్తూ కూడా మళ్ళీ వచ్చి అదుగుతాడు. సో కాబట్టి ఆయుర్వేద వైద్యులు మొత్తానికి ఏమైపోయిందంటే, ఎవరెవరికో ఉండేటటువంటి అంటురోగాలను తీసుకొచ్చి ఆయుర్వేదానికి అంటించేసేసారు. వాస్తవానికి ఆయుర్వేదం అలా లేదు. సో నేను ఇటీవల కాలంలో ఒక విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా బంధువులైనటువంటి హైదరాబాదు మహానగరంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి ఒక వైద్యుని యొక్క పుస్తకం అనేటటువంటిది నాకు లభించింది. అందులో అంటే దాదాపు అందులో మధ్యయుగాల కాలం నాటి చికిత్సా విధానాలు కూడా చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒక సాంప్రదాయటువంటి వైద్య కుటుంబంలో 14వ తరంలో వచ్చినటువంటి వాడిని కాబట్టి చెప్తున్నాను. సాంప్రదాయ వైద్య కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా ఈ వంకాయ తినకు, గోంగూర తినకు అని ఖచ్చితంగా ఎక్కడ రాయలేదు. పచ్చని కూరలు చెప్పారు. సో తినకూడని అంశాలంటే రోగాన్ని బట్టి, రోగం యొక్క పద్ధతిని బట్టి తినకూడని అంశాలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా అందరికీ తినకు, అది తినకు, ఇది తినకు, అది తినకు అనేటటువంటి ఏమీ లేదు. ఇది కావాలని ఎవరో కావాలని చెప్పే ఓపిక లేక, లోతుగా పరిశీలించే ఓపిక లేక, ఏదో జనాలకు చెప్పాలి కాబట్టి అది తినకు, ఇది తినకు చెప్పి తప్పు అది తినవు కాబట్టి అందువల్లనే మళ్ళీ ఇది వచ్చేసిందని చెప్పడానికి వాడుకున్నారు తప్ప నిజానికి వైద్య శాస్త్రంలో అలా చెప్పడం జరగలేదు. నిజానికి ఆ భయంతోనే చాలా మంది ఆయుర్వేదం సైడ్ వెళ్ళరు. మీరు మంచి సలహా ఇచ్చారు బేసికల్గా. సార్ అలాగే ఒక్కసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉండదా? అసలు ఛాన్సే ఉండదండి. నేను చెప్తాను కదా, నేను మళ్ళీ రిపెంట్ అయినటువంటి సందర్భాలు కూడా చూడలే. సో చాలామంది ఆడవాళ్ళకి గోర్ల చుట్టూ అంతా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి నల్లగా మారిపోయేసి ఎన్ని యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ ట్యూబులు వాడినా, యాంటీఫంగల్ మందులు వాడినా కూడా తగ్గని కేసులు కూడా మా దగ్గర అద్భుతంగా తగినటువంటి దాఖలాలు ఉన్నాయండి. ఈవెన్ సో స్కాల్ప్ ఏరియాలో వచ్చేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అద్భుతంగా తగ్గినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయుర్వేద ఔషధాలు దివ్యంగా టైం బాండ్ ప్రకారంగా అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ ప్రజలు ఎక్కడ చేస్తున్నారు అంటే, ప్రజలు లాస్ట్ స్టేజ్లో వచ్చి దే వర్ ఎక్స్పెక్టింగ్ మిరాకిల్స్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. అది తప్పు. సో నువ్వు వెంటనేరా మేము రిజల్ట్ ఇవ్వకపోతే అడగండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను చెప్పినవన్నీ కేస్ స్టడీస్. నేను చూడండి, నేను ఎక్కడి నుంచి దాదాపు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, రేడియో అన్నిటినీ ఉపయోగించుకొని అన్నిట్లో మాట్లాడేసి వస్తున్నా. అసలు చాలామంది 10 టీవీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా షో ఇంతకుముందు చూసినటువంటి వాళ్ళు. నేను ఇప్పుడు టీవీ9లో కూడా షో చేస్తాను. ఇంతకుముందు సివిఆర్ హెల్త్లో వచ్చాను, సివిఆర్ హోమ్లో వచ్చాను,
అప్పట్లో ఫస్ట్ ఒక హెల్త్ ఛానల్ వచ్చింది, దాంట్లో 200 ఎపిసోడ్లు చేశాను. ఆర్టీవీ అని రాయుడు గారి టీవీలో వచ్చాను. అసలు చెప్పుకుంటూ పోతే నేను పొగ్గాలుగా నేను మాట్లాడాను. సో కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతున్నారు. కనెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను చెప్పే విధానము చాలా సుస్పష్టము. సో ఆయుర్వేద వైద్యంలో ఇట్లాంటి పిచ్చి పత్యాలు లేవు. కాబట్టి సో ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అదొక పాల కడలి లాంటిది. దాంట్లో శ్రీ మహావిష్ణువు కూర్చున్నట్టుగా, లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉండేటటువంటిది ఈ యొక్క ఆయుర్వేద వైద్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయుర్వేదానికి సంబంధించి అలాగే ఇన్ఫెక్షన్స్కి సంబంధించి చికిత్సా విధానం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.